నమస్తే, నమో వెంకటేశాయ. నేను కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జట్టింగ్ రామాంజనేయులు. ఈరోజు మనకు మిత్రుడు వచ్చారు, మైదుకూరు మండలం ఉంటూ వచ్చారు. వారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమో వెంకటేశాయ. రెడ్డి అండి, మాది మైదుకూరు మండలం జీవి సత్రం గ్రామం అండి. మేము వచ్చేసి ప్రసన్న వెంకటేశ్వర స్వామి రాజమాతాదేవి నిలయాన్ని నిర్మాణం చేస్తున్నాము. అక్కడ ఉత్సవ విగ్రహాల గురించి, తర్వాత గొడుగు గురించి, మైక్ సెట్ల గురించి, ప్లస్ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ ప్రతిష్టకు వివరణలు, ఇవన్నీ సార్ గారితో తెలుసుకుందామని ఇక్కడికి గుడికి దర్శనానికి రావడం జరిగింది. మీ పేరేమన్నారు? వెంకట సుబ్బారెడ్డి. ఏ విలేజ్? జీవి సత్రం. ఇప్పుడు ఏ గుడి కట్టబోతున్నారు? ఏ గుడి కడుతున్నారు? వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి రాజమాతాదేవి నిలయం. అంటే ఇంతకుముందు ఏ గుడి ఉండింది? అక్కడ కొత్తగా నిర్మాణం చేస్తారు. ఎన్ని సెంట్లలో ఉంది? మనం వచ్చేసి 35.5 సెంట్లు మనం కొనుగోలు చేశాము. 6 సెంట్లు ఒక దానిలో నిర్మాణం చేయాలని మీరు అనుకున్నారు? ఆల్రెడీ మనం గర్భగుడి, మంత్రాలయం ఈ వరకు అయిపోయింది. పైన గోపురము, మండపం పైన జరగాల్సిన పనులు, ఇవి కొన్ని పెండింగ్. అంటే దాతల సహకారమేనా, మీరు సొంత డబ్బులు పెడుతున్నారా? దాతల సహకారం కొంత ఉంది, మనం కొంత కేటాయించుకొని చేస్తూ వస్తాం. అంటే కమిటీ ఏమైనా అయిందా? ట్రస్ట్ చేసుకున్నారా? ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా చేయాలి. ఓకే. సార్ గారితో అన్ని ఆలోచన మీతో మాట్లాడి వివరణ అన్నీ తీసుకొని ఏ విధంగా చేసుకోవాలి, ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, శాశ్వతంగా ఎక్కడ కూడా ధూపదీప నైవేద్యం అనేది లోటు లేకుండా చేసుకొని మీలాంటి అనుభవజ్ఞులతో సలహా తీసుకున్నామని వచ్చాను. గుడి కట్టడం ముఖ్యం కాదు, కానీ తర్వాత మెయింటెనెన్స్ ఎలా అనేది మీకు అది అనుభవంతో కొద్దిగా మీ నుంచి సలహా తీసుకున్నాం. మరి ఈ గుడి మీరు వచ్చారు కదా, ఈ గుడి ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మహంలోని దర్శనం చేయించారు అమ్మవారిని, చాలా ఆనందంగా. మిగతా సలహాలన్నీ మీతో తీసుకున్నాను. ఈ గుడి ఎకరా 20 సెంట్లలో ఉంది వెలిశారు స్వామివారు. ఇప్పటికీ 12 సంవత్సరాలు మన వార్షికోత్సవం అయిపోయింది. ఇప్పుడు రాజగోపురం ఎదురుగా 2 crores బడ్జెట్, అది రాజగోపురం. ఇప్పటికి 20 అడుగులు అయిపోయింది. ఇంకా 40 అడుగులు మనం రేపు పండగ అయిపోయిన తర్వాత మొదలు పెడతామని చెప్పారు. వాళ్ళు కూడా చెన్నై నుండి శిల్పులు వస్తారు, అది మొదలు పెట్టాలి మేము. సరే సుబ్బిరెడ్డి గారు, మీరు గుడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మిగతా విషయాలను మీకు చెప్తాను, దాని ప్రకారం మీరు పాల్గొండి. నమో వెంకటేశాయ.
శ్రీ